బాపట్ల జిల్లా చీరాల ఎంపీడీఓ కార్యాలయంలో అర్హత లేని లేఅవుట్లు, పట్టా లేని దొంగ స్థలాల మీద పంచాయతీ కార్యదర్శులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ రియాజ్, చీరాల శాసనసభ్యులు మాలకొండయ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణాల్లో, గ్రామాల్లో కొంతమంది డెవలపర్స్ ఎస్ఐన్ భూములను లేఅవుట్లుగా మార్చి అధిక రేట్లకు అమ్ముతున్నారని, ఇలాంటి స్థలాలు పేద ప్రజలు కొని మోసపోతున్నారని అన్నారు. ఎస్ఐన్ భూములకు లేఅవుట్లుగా కార్యదర్శులు పర్మిషన్ ఇవ్వరాదని ఇచ్చిన ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని, మోసపూరిత భూములను, సముద్ర తీరాన అర్హత లేని రిసార్ట్లను గుర్తించి వాటిపై అర్హతలు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయతీ సెక్రటరీస్ అలాగే ఎంఆర్ఓ గారు వీళ్ళందరినీ సమావేశానికి పిలిచి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఒంగోలు రియాజ్ గారు, అలాగే 3 జిల్లాల అధికారి మధు గారు అందరం కలిసి చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానీ, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానీ, అలాగే అనాథరైజ్డ్ రిసార్ట్స్ అంటే కోస్టల్ రెగ్యులర్ యాక్ట్కి అనుగుణంగా ఉన్నాయా లేవా, చట్టానికి లోబడి పనిచేశారా లేదా, ఇలాంటి అనేక అంశాల మీద ఇవాళ మాట్లాడుకోవడం జరిగింది. గతమంతా జరిగినటువంటి కాలాన్ని వదిలేస్తే ఇప్పుడైతే మాత్రం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పైనుంచి మంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఆదేశాలు. భవిష్యత్తులో చీరాల ఒక పెద్ద ఎత్తున టూరిజం ప్రాంతంగా డెవలప్మెంట్ అవుతుంది. అలాగే చీరాలని ఒక కుగ్రామం లాగా తయారు చేయకూడదు, చీరాల ఒక అధునాతనమైనటువంటి పట్టణంగా ఉండాలి అంటే ఆ ఎల్ఆర్ఎస్ ను కూడా మీరు పట్టించుకోలేదు. పక్కవాడు ఏం చేస్తున్నాడో వాడు చేశాడు కదా, నేను కూడా ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఎక్కువ మంది ముందుకెళ్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడింది. అదే విధంగా సెక్రటరీలకు అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సెక్రటరీస్ కూడా ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించుకోమని చెప్పి మీ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా చీరాల ప్రజలందరూ కూడా తెలియజేయడం అయింది. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు సహకారంతో ఈరోజు పంచాయతీ సెక్రటరీలతో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పంచాయతీ సెక్రటరీలు అలాగే ఎంఆర్ఓ గారు, మా కూడా అధికారులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి, ఎందుకంటే ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అనాథరైజ్డ్ లేఅవుట్లు అనేవి చాలా ఉన్నాయి. వాటి వల్ల ప్రజలు అవగాహన లేకపోతే తక్కువ రేట్లో వస్తున్నాయి, మనం భూమి కొందాము అని చెప్పేసి కొనేసి చాలా మంది మోసపోతున్నారు. వాటి వల్ల ఫ్యూచర్ లో రేపటి రోజు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా కూడా ప్లాన్ అప్రూవల్స్ అనేవి ఉండవు. అలాగే బ్యాంక్ లోన్స్ కూడా ఎట్టి పరిస్థితులు అలాంటి లేఅవుట్స్ కి రావు. దానిలో భాగంగానే ఎక్కడెక్కడ అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉన్నాయని చెప్పేసి ఉడా ఆధ్వర్యంలో మా అధికారులందరూ కూడా ఒక పర్యవేక్షణగా దాని మీద ఒక టీం వర్క్ చేస్తే చాలా వరకు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. దానిలో భాగంగా పోయిన నెల కనిగిరి నియోజకవర్గంలో అక్కడ శాసనసభ్యుడు ఉగ్ర నరసింహారెడ్డి గారి సహకారంతో అక్కడ కూడా ఎంపీడీఓలు అలాగే పంచాయతీ సెక్రటరీలతో సమావేశం ఏర్పాటు చేయటం, ఇప్పుడు చీరాల్లో ఇక్కడ చేయటం, వీటన్నిటికీ కూడా ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. మోసం చెయ్యాలనుకుంటే మీ మీద ఏదైతే ప్రభుత్వ చట్టం ఉందో ఆ చట్టాన్ని కూడా ప్రయోగం చెప్పారు. అందుకే పంచాయతీ సెక్రటరీలతో మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఫ్యూచర్ లో ఎలా వెళ్ళాలనేది కూడా వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.